కార్ ట్రావెలింగ్ బిజినెస్ అండ్ బస్ ట్రావెలింగ్ బిజినెస్. ట్రావెలింగ్ బిజినెస్ గురించి చెప్పమని చెప్పి చాలా మంది సబ్స్క్రైబర్స్ కూడా మనల్ని అడగడం జరుగుతుంది. సో ఈ యొక్క వీడియో మీకోసమే. సో ఈ రోజు నేను కార్ ట్రావెలింగ్ బిజినెస్ గురించి మీకు చెప్పబోతున్నాను. కార్ ట్రావెలింగ్ బిజినెస్ కి ఎంత పెట్టుబడి అవుతుంది, అదేవిధంగా దీనికి సంబంధించి ఎటువంటి రా మెటీరియల్స్ మీరు తీసుకోవాల్సి ఉంటుంది, సో ఈ కార్ ట్రావెలింగ్ బిజినెస్ సంబంధించి ఎన్ని కార్స్ మీకు అవసరం అవుతాయి, అదేవిధంగా ఎలాంటి లైసెన్స్లు తీసుకోవాలి అండ్ మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి అండ్ కస్టమర్స్ ని మీరు ఎలా అట్రాక్ట్ చేయాలి, అదేవిధంగా దీనికి ఎంత టర్న్ ఓవర్ వస్తుంది, ఎంత లాభం వస్తుంది, ఈ విషయాలన్నీ కూడా నేను మీకు ఈ రోజు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. వీడియోని మిస్ అవ్వకుండా ఇంటి వరకు చూసేయండి. నమస్తే, వెల్కమ్ టు ఫ్రీడమ్ ఆ బిజినెస్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ రాజీవ్ పసుపులేటి. సో గైస్, కార్ ట్రావెలింగ్ బిజినెస్. సో మనం చూస్తున్నాం కదా, ప్రతి ఒక్కరు కూడాను ఒక లగ్జరీకి అలవాటు పడిపోయారు. సపోజ్ ఒక చోట నుంచి ఇంకో చోటుకి ట్రావెల్ చేయాలంటే ఒక సేఫ్గా, వితౌట్ ఎనీ డస్ట్ కానీ ఒక సేఫ్టీతో అండ్ నాయిస్ కూడా లేకుండా, పొల్యూషన్ లేకుండా ట్రావెల్ చేయాలంటే ఈ కార్ అనేది చాలా బెస్ట్ ఆప్షన్. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడాను, ప్రతి ఒక్క ఎంప్లాయీ కానీ, స్టూడెంట్ కానీ, ఫ్యామిలీ మెంబర్స్ కానీ, టూర్స్ వెళ్ళే వాళ్ళందరూ కూడాను కార్స్ అనేవి ప్రిఫర్ చేస్తూ ఉంటారు. వాళ్ళందరికీ కూడా మీరు ఒక కార్ బిజినెస్ ని మీరు ఆఫర్ చేయవచ్చు. సో అయితే ఈ కార్ బిజినెస్ సంబంధించి ఎంత ఖర్చు అవుతుందో చూద్దాం. సో కార్ బిజినెస్ సంబంధించి మొట్టమొదటిగా మీకు లో లెవెల్ నుంచి హై లెవెల్ వరకు మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఒక కార్ కాస్ట్ వచ్చేసి మినిమం 8 నుంచి 10 lakhs ఉంటుంది. అదే కనుక ఎస్యూవీ అయితే మీకు 25 lakhs ఉంటుంది. సో కాబట్టి మీరు ఇనిషియల్ గా స్టార్ట్ చేయాలనుకుంటే, అంత డబ్బులు లేవు అనుకున్నట్లయితే మీరు ఒక్క కార్తో లేదంటే 2 కార్లతో మొదలు పెట్టండి. సో ఎస్యూవీ అంటే పెద్దది కాబట్టి, సో దానికి సంబంధించి మీరు ఒక కార్ తీసుకోగలరు. సో మినిమం ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి 20 lakhs to 25 lakhs అయితే ఖర్చు అవుతుంది. సో మీరు కనుక ఇటియోస్ కానీ లేదంటే స్విఫ్ట్ డిజైర్ ఇవన్నీ కనుక మీరు తీసుకోవాలనుకున్నట్లయితే మీకు 2 కార్లు అనేవి రావడం జరుగుతుంది. సో మీరు 2 కార్లతో బిజినెస్ చేసుకోవచ్చు. లేదు ఒక పెద్ద కారే కావాలనుకుంటే మీరు అప్పుడు ఎస్యూవీకి వెళ్ళొచ్చు అనమాట. సో ఈ విధంగా మీరు 1 నుంచి 2 కార్ల దగ్గర పెట్టుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇంకొక విషయం వచ్చేసి, దీనికి సంబంధించి ఇనిషియల్ గా ఎక్కడ కూడా మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. కాకపోతే ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎల్లో బోర్డ్ అనేది లైసెన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. ఎవరైతే పర్సన్ కార్ డ్రైవ్ చేస్తున్నారో ఆ పర్సన్ కి ఎల్లో బోర్డ్ అనేది సంబంధించి డ్రైవింగ్ లైసెన్స్ అనేది కావాల్సి ఉంటుంది. అది మీరు ఎప్పుడైతే డ్రైవింగ్ లైసెన్స్ కోసం వెళ్తారో అప్పుడు మీరు ట్రావెలింగ్ సంబంధించి మీరు తీసుకోవచ్చు అనమాట. సో దీనికి ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి 20 లక్షల రూపాయల నుంచి 25 లక్షల రూపాయల వరకు ఖర్చు అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చి లైసెన్స్ అయితే మీరు జస్ట్ యొక్క ఎల్లో బోర్డ్ లైసెన్స్ తీసుకుంటే సరిపోతుంది. అండ్ ఇంకొకటి, ఈ బిజినెస్ సంబంధించి డీటెయిల్స్ అన్ని కూడా ఎవరైతే రియల్ గా చేస్తున్నారో వాళ్ళతో మాట్లాడి ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్ తో ఉంటారో వాళ్ళు మాత్రమే చేయగలరు. ఎందుకు అంటే అన్ని సీజన్స్ లో కూడా కార్ బిజినెస్ అనేది ఒకేలాగా ఉండదు అంట. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూస్తున్నట్లయితే ఫిబ్రవరి, మార్చ్ లో పిల్లలందరికీ కూడా ఎగ్జామ్స్ ఉంటాయని చెప్పి ఆ టైంలో ఎవరు ట్రావెల్ చేయరంట. అండ్ ఇంకొక విషయం వచ్చేసి ఆషాఢ మాసం అని చెప్పి అంటూ ఉంటాం. అదేవిధంగా రైనీ సీజన్స్ లో కూడా ఎక్కువగా ట్రావెల్ చేయరు అంట. అండ్ మనం చూస్తున్నట్లయితే పండుగ సీజన్స్ లో కైండ్ ఆఫ్ దసరా కానీ, దీపావళి కానీ, క్రిస్మస్, న్యూ ఇయర్, అదేవిధంగా సంక్రాంతి, సో ఈ పండుగలన్నిటికీ కూడాను జనాలు ఎక్కువ ట్రావెల్ చేస్తూ ఉంటారంట, టూర్స్ కూడా వెళ్తూ ఉంటారంట. సో అలాంటి టైంలో మాత్రం ఈ బిజినెస్ చాలా బాగుంటుందంట. అండ్ ఇంకొక విషయం వచ్చేసి, మార్చ్, ఫిబ్రవరిలో మీకు ఎలాగో ఉండదు కాబట్టి అగైన్ మళ్ళీ ఏప్రిల్ ఎండింగ్ నుంచి మే వరకు మంచి బిజినెస్ అయితే మీకు వస్తుందంట. సో కొన్ని సీజన్స్ లో మాత్రం ఈ యొక్క బిజినెస్ అనేది బాగా ఉంటుంది అంట. సో అయితే ఈ యొక్క ట్రావెల్ సంబంధించి మీరు మార్కెటింగ్ అనేది బాగా చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు 2 కార్స్ ఉన్నాయి కాబట్టి మీరు కస్టమర్స్ కి ఖచ్చితంగా మంచి సర్వీస్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, వీటన్నిటిని కూడా యూజ్ చేసుకొని కస్టమర్స్ యొక్క ఫీడ్బ్యాక్ మీరు తీసుకొని వాళ్ళని కూడా ఒక పోస్ట్ చేయమని చెప్పడం, లేదు అంటే వారి యొక్క ఫీడ్బ్యాక్ ని మీరు తీసుకొని మీరు కనుక ఆన్లైన్లో కనుక పోస్ట్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేసుకున్నట్లయితే ఇనిషియల్ గా మీకు ఈ యొక్క బిజినెస్ అనేది మంచి సక్సెస్ అనేది ఇస్తుంది. సో కస్టమర్స్ ఎవరైతే ట్రావెల్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడాను కంపెనీస్, ఏవైతే కంపెనీస్ ఎల్లో బ్యాడ్జ్ కంపెనీస్ ఉంటాయో ఆ కంపెనీస్ అనేవి కూడాను ఏదన్నా జరిగినా కూడా ఇన్సూరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో కాబట్టి మీరు జాగ్రత్తగా వెళ్లాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఓన్ కార్ లో మీకు యాక్సిడెంట్ అయ్యి మీకు ఇన్సూరెన్స్ పాలసీ కనుక ఉన్నట్లయితే అది మీకు క్లెయిమ్ అవుతుంది. అదే కనుక మీరు మీ ఓన్ కార్ ఉండి కూడా మీ ఫ్రెండ్ కార్ లో కనుక వెళ్ళినట్లయితే మీకు ఇన్సూరెన్స్ క్లెయిమ్ అవడానికి చాలా కష్టం అవుతుంది. ఎందుకంటే చాలా క్వశ్చన్స్ అనేవి రైజ్ అవుతాయంట. దీన్ని క్లియర్ గా ఎవరైతే ట్రావెల్ ఏజెన్సీ ఉన్నారో వాళ్ళతో మాట్లాడడం జరిగింది. సో కాబట్టి అందరూ కూడా జాగ్రత్తగా ఉండండి. సో ఈ విధంగా లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ అనేది వర్క్ అవుతాయి. ఇక ఈ యొక్క ట్రావెల్ బిజినెస్ సంబంధించి మీరు 20 నుంచి 25 లక్షలు పెట్టి స్టార్ట్ చేశారు. సో ఎంత టర్న్ ఓవర్ వస్తుంది? సో 2 కార్లు తీసుకున్నట్లయితే ఒక కారుకి పర్ మంత్ వచ్చేసి మీకు ఈజీగా 12 లక్షల రూపాయల వరకు డబ్బులు వస్తాయి. టర్న్ ఓవర్ ఇది. ఇందులో అన్ని ఖర్చులు తీసేసినా ఈజీగా 1 లక్ష రూపాయల వరకు లాభం మిగులుతుంది. అంటే 2 కార్లు మీరు తీసుకున్నట్లయితే 2 లక్షల రూపాయల వరకు మీకు లాభం మిగులుతుంది. సో మీ యొక్క డబ్బులు ఏవైతే మీరు 20 నుంచి 25 లక్షల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేశారో ఆ డబ్బుల్ని మీరు సీజన్ బట్టి మీరు సంవత్సరంన్నర నుంచి 2 సంవత్సరాల లోపే మీరు వెనక్కి తీసుకోవచ్చు. అండ్ ఏదైతే డబ్బులు మీకు వస్తున్నాయో వాటిని మీరు సేవ్ చేసుకొని
మళ్ళీ నెక్స్ట్ మీ యొక్క బిజినెస్ ఎక్స్పాండ్ చేయడానికి మీరు యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడు ఇంకో కార్ని మీరు తీసుకోవచ్చు. ఈ విధంగా బిజినెస్ కనుక మీరు చేసుకున్నట్లయితే ఈ యొక్క ట్రావెలింగ్ టాక్సీ క్యాబ్ కానీ ఈ యొక్క సర్వీస్ అనేది బాగా అభివృద్ధి చెందుతుంది. మంచి లాభాలు కూడా మీరు గమనించవచ్చు. సో గైస్, ఇంకొక విషయం ఏంటి అంటే ఈ కార్ బిజినెస్ ఎవరైతే చేస్తున్నారో చాలా మంది ఇన్వెస్ట్మెంట్ చేయలేక వెనకడుగు వేస్తారు. కానీ ఒక్కసారి కనుక మీరు దిగితే సో మంచి ఆపర్చునిటీస్ అయితే మీకు ఉన్నాయి. మీరు కనుక సాఫ్ట్వేర్ కంపెనీస్తో కనుక టైఅప్ అయినట్లయితే ఖచ్చితంగా మీ బిజినెస్ అనేది రన్ అవుతూ ఉంటుంది. అండ్ ఇంకోటి ట్రావెల్కి సంబంధించి కొన్ని ప్యాకేజెస్ అనేది మీరు క్రియేట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 1 week టూర్ ప్యాకేజ్ అని, 2 weeks టూర్ ప్యాకేజ్ అని, ఈ విధంగా కనుక మీరు ప్యాకేజ్ సెట్ చేసుకొని సో నార్మల్ రేషియోస్ ఇనిషియల్ డేస్లో కనుక మీరు తక్కువ కొంచెం ఎంతగా ఒక 100 రూపాయల దగ్గర కూడా తగ్గినట్లే కదా. సో కొంచెం తగ్గించి కనుక మీరు ఇచ్చినట్లయితే సో ఖచ్చితంగా మీరు కస్టమర్స్ని అట్రాక్ట్ చేయొచ్చు. మీకు కూడా మంచి లాభాలు వస్తాయి. సో గైస్, ఇది ఇవాల్టి బిజినెస్ ఐడియా. మరో బిజినెస్ ఐడియాతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఫ్రీడమ్ యాప్ బిజినెస్ తెలుగు యూట్యూబ్ ఛానల్. అట్లాగే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజీవ్ సైనింగ్ ఆఫ్.